మీకు చైనీస్ మైథాలజీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమా మీకోసమే. ఈ సినిమా పేరొచ్చేసి 'క్రియేషన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ స్టోమ్'. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే, షాంగ్ రాజవంశం చుట్టూ తిరుగుతుంది. అయితే ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు ఏం చేస్తాడంటే, వేరే రాజ్యం మీదకి దండయాత్రకెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆళ్ళందరిని కూడా చంపినప్పుడు, అవతలి రాజు యొక్క కూతురు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది. కానీ మళ్ళీ బ్రతికిద్ది. ఎలా బ్రతికింది? అసలు తన ఒంట్లో ఏముంది? తను ఎవరు? అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. తర్వాత ఆ రాజుకి కుటుంబంలో చాలామంది చచ్చిపోతూ ఉంటారు. అంటే అనుమానాస్పదంగా అది గూడా. ఆ చనిపోవటంతో ఒక శాపం గూడా దేవుడిస్తాడనమాట. ఆ శాపాన్ని నేనే స్వీకరిస్తాను అనేసి రాజు తీసుకుంటాడు. అయితే అసలు ఆ తర్వాత సినిమా ఏమైందనేది రిమైనింగ్ ఆఫ్ ద స్టోరీ. అయితే ఇంక ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇందులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు చాలా బావుంటుంది. ఇందులో ముఖ్యంగా విజువల్ పరంగా చాలా చాలా బావుంటుంది. గ్రాండ్‌గా ఉంటుంది. కాపోతే ఈ సినిమా ఫస్ట్ 1 అవర్ అసలు మనకేం అర్థం కాదు. ఏం జరుగుతుందా అనిపిస్తా ఉంటది. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు చూడలేం. చిన్న చిన్న అడల్ట్ కంటెంట్స్ ఉన్నాయి. సో, చూడలేకపోవచ్చు. అవి స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఇంక ఈ సినిమాలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు గానీ, ముఖ్యంగా ఒక ఆవిడుంటది. అదే చెప్పాను కదా! రాజు కూతురని. ఆవిడ చాలా బాగా యాక్టింగ్ చేసిద్ది. అసలు ఆవిడ యాక్టింగ్‌కి మనం ఫిదా అయిపోతాం. ఈ సినిమా జియో ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చక్కగా చూసేయండి. ఎవరైనా చూడకపోయుంటే చూడండి. మీకు నచ్చకపోవచ్చు ఈ సినిమా. ఎందుకంటే అందరికి నచ్చేలా ఉండదు ఈ సినిమా. అర్థం కావడానికి చాలా టైం పట్టిద్ది. మనకి కొంచెం పేషెన్స్ చాలా అవసరం అనమాట. కానీ అర్థమయ్యాక ట్విస్ట్ లేని టర్మ్స్ మాత్రం చాలా బావుంటాయనమాట. ఈ సినిమా ఆల్రెడీ మీరు చూసుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మీకెలా ఉందో తెలియజేయండి. ఒకవేళ చూడకపోయినుంటే వెళ్లి చూడాలనుకుంటే చూడండి. మీరు గనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకింకా ఏదైనా మూవీ రివ్యూ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ.